ఓం నమో వెంకటేశాయ. నేను 2 నెలల క్రితం నవనీత్ సేవ బుక్ చేసుకున్నాను. ఫస్ట్ టైం వెళ్ళాను నవనీత్ సేవకి. ఇది వచ్చేసి 35 నుంచి 50 వరకు ఏజ్ లిమిట్ మాట. కానీ చాలా అద్భుతంగా ఉందండి ఈ సేవ. ఫస్ట్ రోజు కొంచెం కంగారుగా ఉంది, కానీ రెండో రోజు అలవాటు అయిపోయింది. నేను వచ్చేసి ఇండివిజువల్గా బుక్ చేసుకున్నాను, గ్రూప్ కాదు. కానీ సింగిల్గా చేసుకున్నా కూడా నాలాగా చాలామంది వచ్చారు. మాది డ్యూటీ వచ్చేసి ఉదయం 5:30 నుంచి 9:30 వరకు. వెంకటేశ్వర స్వామి గోశాల ఉంటుంది, అక్కడ మాది సేవా సాధనకి నడిచి వెళ్ళే రావచ్చు. ఉదయం 5:30 నుంచి 9:30 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు. 7 రోజుల సేవ కూడా గోశాలలోనే మాకు నవనీత్ సేవ. పొద్దున్న ఏంటంటే ముందు రోజు తోడిపెట్టిన పెరుగు ఉంటుంది కదా, అది 2 గంటల పాటు మొత్తం రోజుకి 50 మంది నవనీత్ సేవకులు మేమంతా గ్రూపులుగా ఈ వెన్న చిలుకుతూ ఉండేవాళ్ళమే. అది 2 గంటలకు కానీ వెన్న ఇలా వచ్చేది కాదు. ఇంకా కృష్ణుడి దగ్గర నివేదించి పూజ చేసుకొని గోశాలంతా శుభ్రం చేసేవాళ్ళం ఉదయం. సాయంత్రం అది వెన్న ప్రసాదం సోమవారికి బృందంగా వెళ్ళి ఇచ్చేవాళ్ళమే. ఇంకా 7 రోజులు ఇదే సేవ. వీళ్ళకి కూడా టెంపుల్ డ్యూటీ ఉందండి. గ్రూప్ వాళ్ళకే ఉంది, సింగిల్గా వచ్చిన వాళ్ళకి కూడా ఉంది. నాకు కూడా లాస్ట్ డే వచ్చింది. అది కూడా సన్నీ డ్యూటీ పడింది నాకు లాస్ట్ రోజు. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి శ్రీవారి సేవ చేసి ఉంటారు, కానీ నవనీత్ సేవ కూడా ఒకసారి బుక్ చేసుకొని వెళ్ళండి. గోశాల కూడా దగ్గరే, మీరు నడుచుకుంటూ వెళ్ళి రావచ్చు. సేవా సాధన నుంచి దగ్గరే. ఇంకా అలా వెన్న చేసుకుంటూ పాటలు భజనలు అన్నీ పాడుకుంటూ ఉండొచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నవనీత్ సేవ చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఏమైనా తప్పుగా మాట్లాడుంటే చూడండి. ఇంకేముందంటే ఇది కూడా సేవా సదనంలోనే ఇచ్చారు మాకు అకామిడేషను. రోజుకి వచ్చేసి 50 మంది 45 మంది అలాగా గ్రూపుల వారిగా కూడా వస్తున్నారు, ఇండివిజువల్గా కూడా చేసుకుంటున్నారు. సాయంత్రం వెన్న మేళతాళాలతో తీసుకెళ్ళేటప్పుడు మనకు కూడా ఆ వెన్న పట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఆ వెన్న తయారు చేసినప్పుడు మన చేతితోనే ఒక్కొక్క స్పూను వేపిస్తున్నారు అందరి చేతన. అది గోశాల నుంచి మన 4 మాడా వీధులు ఉన్నాయి కదండి, అక్కడి నుంచి నడుచుకుంటూ తీసుకెళ్ళొచ్చు. ఆ రోజుకొక్కరికి పట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. మళ్ళీ వారం రోజులు 2 సార్లు కూడా వస్తుంది అవకాశం. కపిల గోవులు ఉన్నాయి అక్కడ. రోజు సోమవారికి ఏకాంత సేవకి ఇక్కడి నుంచే పాలు తీసుకెళ్తారు సోమవారికి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నవనీత్ సేవ గ్రూప్గా చేసుకోవచ్చు, ఇండివిజువల్గా కూడా చేసుకోవచ్చు. ఇంకా ముగ్గులు ప్రతి గురువారం గోశాలంతా శుభ్రం చేసి పేడతో అలికి, ఆ కట్టెల పొయ్యిలు అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ మట్టితో అలికి పేడతో అలికి ముగ్గులు పెట్టాలి ఆ రోజంతా మాత్రం. ప్రతి గురువారం ముగ్గులు పెట్టి ఎవరు తోచిన ముగ్గులు వాళ్ళు పెట్టవచ్చు. ముగ్గులంతా పెట్టేసి కృష్ణుడి దగ్గర రోజు శుభ్రం చేసేసి దీపం మనమే పెట్టుకోవచ్చు. అది అవకాశం అందరికీ ఇస్తారు. గోశాల కూడా బయట ఆవులు అవన్నీ ఉంటాయి, అవన్నీ రోజు మనం అదంతా క్లీన్ చేసేసి అది అంతా చేసే అవకాశం కూడా ఇస్తారు. పక్కనే 2 ఏనుగులు ఉంటాయి, అది చెరుకు అవన్నీ పెడితే మనకి ఆశీర్వాదం ఇస్తాయి ఏనుగులు. పక్కనే గోశాల పక్కనే రోజు పొద్దున్న 8:30కి గోపూజ రోజు చేస్తారు. మనం ఇది అయిపోయాక అక్కడ కూడా ఉండొచ్చు. ఇంకా డ్యూటీ అయిపోయినాక ఇంకా అక్కడ సాయంత్రం పూట సోమవారి ఇది ఉంటుంది కదా, అది కూడా చూడవచ్చు మనం. వెన్న ఇచ్చేసి వచ్చినాక
అక్కడ కూర్చొని అవన్నీ చూడవచ్చు ఫ్రెండ్స్. అంతే, ఒకసారి చూడండి మీరు గోశాల. 11 గంటలకి మా సేవ అయిపోద్ది, నవనీత్ సేవ. మామూలు శ్రీవారి సేవకులు కానీ భక్తులు కానీ వచ్చి 11 దాటినాక